సో 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే అప్పుడు కూడా ఇట్లాంటి 55 రోజుల దాకా సమ్మె చేసిళ్ళు. సో అప్పుడు ఇలాంటి న్యాయం జరగలేదు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం తెచ్చుకున్నారు. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఈ ప్రభుత్వం కూడా అనేక రకమైన మాటలు చెప్తా ఉంది. ఎట్లుందని అసలు ఈ ప్రభుత్వాల తీరు కావచ్చు, మీ సమస్యల మీద ఏం మాట్లాడారు? మాకు అదే కనిపించింది. ఇప్పుడు 10 years నుండి వాళ్ళు ఇవ్వలేదు. వీళ్ళ మీద నమ్మకంతో మేము గవర్నమెంట్ తెచ్చుకున్నాము. మన గవర్నమెంట్ అనుకున్నాము. ఇది ఇంకా కాలయాపన అవుతుంది అన్న ఉద్దేశంతో స్ట్రైక్ నోటీస్ 1 year బ్యాక్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా 1 year బ్యాక్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ ఇండియా పాకిస్తాన్ వార్ అయ్యే అవకాశం ఉందన్న ఉద్దేశంతో గవర్నమెంట్ అన్న మాటకు అది ఒక సాకుగా పెట్టుకొని మేము కూడా గవర్నమెంట్కి మళ్ళీ టైం ఇద్దామనే ఉద్దేశంతో వెనక్కి జరగడం జరిగింది. అక్కడ నుండి మీరు ఏమైనా చేయాలనుకుంటే అక్కడ నుండి కార్యాచరణ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ కార్యాచరణ అనేది అప్పటి నుండి మళ్ళీ ఎక్కడ వేసిన కొంకలు అన్నట్టు అక్కడే పెట్టేశాడు. 1 year అయింది. మళ్ళీ స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు చేయాలనుకుంటే ఈ 45 daysలో ఈ ఇప్పుడు వేసిన కమిటీ ఏదో 30 days కమిటీ అప్పుడు మేము స్ట్రైక్ నోటీస్ చేయగానే ఇచ్చినా కూడా ఈరోజు కంప్లీట్ అయ్యేది. కానీ అట్లా కూడా వేయలేదు వాళ్ళు. రేపు సమ్మె అనగా ఈరోజు రాత్రి కమిటీ వేసి 30 రోజులు మాకు టైం ఇస్తా అంటే పబ్లిక్లో ఏంటంటే మేము చర్చలకు పిలిచినాం, వీళ్ళే ఒప్పుకోవట్లేదు. వీళ్ళే మమ్మల్ని రాంగా బుక్ చేయడానికే చేసిన చర్య ఇది. ఓన్లీ చిత్తశుద్ధి ఉంటే మాత్రం ఇట్లా చేయాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇందులో రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద మహాలక్ష్మి స్కీమ్ చేయడం జరిగింది. మహాలక్ష్మి స్కీమ్ కోసం ఎన్ని రోజులు తీసుకున్నారు? ఒక్క రోజులో ఇంప్లిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ డే అంటే నిర్ణయాలు తీసుకునే దాంట్లో ఇష్టం ఉంటే ఒక రోజులో కూడా అయిపోతుంది. మీరు 1 year నుండి మాకు 2.5 years నుండి గవర్నమెంట్లో కలుపుతాం అన్నదాన్ని అది ఆల్మోస్ట్ రాజముద్ర పడ్డంతగా ఇంకా మీరు చేయాల్సింది ఒక సెషన్ అసెంబ్లీ సెషన్లో ఒక దానిలో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే డిమాండ్స్ ఏవైతున్నాయో మీరు కోరుకునే డిమాండ్లు అయితే కాదు కదా, వాళ్ళు ప్రచారంలో చెప్పిన మాటలే కదా. ఇవన్నీ మేము కోరుకునే కావు, మాకు గొంతమ్మ కోరికలే కావు. అసలు ఓన్లీ మీరు మేనిఫెస్టోలో పెట్టినందుకు మాకు ఆశ అనేది ఉంటుంది. మేము కోరుకునే కోరికనే మీరు అందులో పెట్టారు కాబట్టి అందులో పెట్టినందుకు మేము 100% సక్సెస్ చేస్తారు అని ఒక 1 year టైం ఇచ్చాం, 1.5 year ఇచ్చాం. మళ్ళీ స్ట్రైక్ నోటీస్ ఇస్తే మళ్ళీ ఒకసారి వారం అని చెప్పి ఇంకో 1 year టైం ఇచ్చాం. 2.5 years అయిపోయింది. అయినా కూడా మమ్మల్ని చూడనట్టు వదిలిపెట్టడంతో మా బాధ భరించలేక మాకు ప్రాబ్లమ్స్ ఎక్కువైతూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటున్నాయి. అదే ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తామని కొంతమంది ప్రైవేట్ డ్రైవర్లు కూడా తోలుతా ఉన్నారు బస్సులు. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే మీరు వాళ్ళు ఒకటే ఫీల్డ్లో ఉంటారు, కలిసి పని చేస్తారు. సో ఇప్పుడు మిమ్మల్ని పక్కన పెట్టి వాళ్ళతో పని చేపిస్తాను, కొన్ని బస్సులలో టికెట్లు లేకుండా ఫ్రీగా ట్రావెల్ చేపిస్తాను. సో ప్రభుత్వం ఎక్కడికి కూడా మీ సమస్యలు పరిష్కారం దిశగా వెళ్లకుండా ఇట్లా చేస్తా ఉంది కదా, ఏం చెప్తారు? ఇది ఆల్టర్నేటివ్ గా చూస్తున్నారు. గవర్నమెంట్ మాది సాల్వ్ చేయాలనే ఉద్దేశం కాకుండా మేము బస్సులను నడిపినాము అని చేపెట్టుకోవడం కోసమే బస్సులను తీస్తున్నారు. ప్రజల్లో ఏదో బస్సులు నడుపుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే వితౌట్ టికెట్ ఎవరికి లేదు, అందరికీ ఫ్రీ, మగవాళ్ళకి కూడా ఫ్రీ. ఓన్లీ డ్రైవర్ వెళ్తున్నాడు, అన్ని బస్ స్టాప్లో ఆపుకుంటూ తీసుకెళ్తున్నాడు. ఏంటంటే పబ్లిక్ ఎన్ని రోజులు చేస్తారు సార్ ఇట్లా? ఈ విధంగా ఎన్ని రోజులు చేయగలుగుతారు? 4 రోజులు చేస్తారు, 5 రోజులు చేస్తారు, 10 రోజులు చేస్తారు. దాన్ని ఎవరు తప్పు ఇలా చేయడంతో మీరు చేసిన దాంట్లో అంటే మాకు చేయాలనే ఉద్దేశం ఉంటే ఈ 10 రోజులు కూడా నష్టం చేసుకోవద్దు. ఈ నష్టం చేసుకోవడానికి కారణం మీ చేతిలోనే ఉంది. ఈ నష్టానికి కూడా మీరే బాధ్యత వహించాలి. రేపు ఇంకోటి ఈ స్కిల్ లేని డ్రైవర్లను అందరినీ తీసుకొచ్చి ఇప్పుడు బస్సులు నడిపిస్తున్నారు. అవి కూడా రేపు ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్నో యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది. మేము కోరుకోము, అట్లా కావాలని కూడా కోరుకోము, కానీ అలా కూడా అయ్యే అవకాశం ఉంది. ఇంతకుముందు కూడా అలా చాలా మందికి అయ్యాయి. అలా అయినా కూడా ఆ బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. మంత్రి గారు ఏమంటా ఉన్నారంటే గత 10 ఏళ్ళు మీకు సంబంధించిన పెండింగ్ సంబంధించిన అయితే బిల్లులు అంటే మీకు రావాల్సిన పిఆర్సీలు, డిఏలు 2013లో సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ మా ప్రభుత్వం వచ్చినాక చేస్తా ఉన్నాం, ప్రజాపాలనలో అంతా సుభిక్షంగా ఉందని చెప్పేసి మాట్లాడతారు. ఏంటి మరి ఇన్ని సమస్యలు ఇక్కడ మీరు చెప్తా ఉంటే కనిపిస్తా ఉంది, మరి ఆ మాటలకి ఈ మాటలకు తేడా కనిపిస్తుంది? సుభిక్షం అంటే మేము ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాగానే చేస్తామని చెప్పి అందులో మేనిఫెస్టోలో పెట్టినా ఎంత 1 year టైం తీసుకొని చేస్తే మాకు ఒక్కొక్కటి వచ్చినా ప్రాబ్లం లేదు. కానీ ఇంతవరకు ఒకటి ఇచ్చారు ఇవ్వలేదు అనట్లేదు, కొన్ని ఇచ్చారు. కానీ మీరు మేనిఫెస్టోలో పెట్టింది ఒక్కటి కూడా ఇవ్వలేదు. మేనిఫెస్టోలో పెట్టింది ఆర్టీసీకి రావాల్సింది ఏది ఇవ్వలేదు. చేయలేం అంటే కొన్ని సానుకూలంగా నడవాలంటే ఏమైనా ఇవ్వాలో, ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఏమి ఇవ్వాలో అవి ఇచ్చుకుంటూ నడుపుతున్నారు, నెట్టుకుంటూ వస్తున్నారు. అంతేగాని మాకు ఏదైతే ఆశ పెట్టి ఏదైతే మాకు చేస్తా అని వాగ్దానం ఇచ్చి అటువంటి వాగ్దానాల్లో ఒక వాగ్దానం కూడా చేయలేదు. ఇంకోటి మహాలక్ష్మి స్కీమ్ తోటి 10 లక్షల కోట్లు. అవును, మహాలక్ష్మి స్కీమ్ అంటే గుర్తొచ్చారు. ఎట్లుందన్న ఈ వ్యవస్థ? అంటే ఫ్రీ బస్ పెట్టినప్పటి నుండి కావచ్చు, ఇప్పుడు ఎట్లా ఉంది అసలు వ్యవస్థ? ఈ వ్యవస్థ గురించి మేము చెప్పకూడదు, ఎందుకంటే మేము ఆర్టీసీ ఎంప్లాయీగా వాళ్ళు పెట్టిన స్కీము గవర్నమెంట్ స్కీము. ఆ స్కీము ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా కానీ ఆర్టీసీ వాళ్ళు సంతోషంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇంత ముందుకు
డబ్బులు ఎంత వచ్చేది అనేది మాకు తెలియదు, అంటే తక్కువ వచ్చేది. ఇప్పుడు దీంతో ఓఆర్ 100 రూపీస్ పెరిగిపోయింది. ఇంతకుముందు 60 రూపాయలు ఈపీకే వచ్చేది, వర్క్ లోడ్ ఎక్కువైంది. 60 రూపాయలు ఈపీకే వచ్చేది 110 రూపీస్, అంటే డబుల్ వర్క్ లోడ్ అయింది. వర్క్ లోడ్ అయినా ప్రాబ్లం లేదు మాకు, ఎందుకంటే గవర్నమెంట్ స్కీము. ఇంకోటి దాంతో మాకు కూడా డబ్బులు వస్తాయని ఆశ. అయితే 10,000 కోట్లు మీరు ఇప్పటి వరకు ఆదా చేసిరు అని పబ్లిక్కి సేవ్ చేసిన అని ఆ 10,000 కోట్లు అక్కడ సేవ్ చేసిరు అంటే ఆటోమేటిక్గా మా పైసలు అవి ఆటోమేటిక్గా ఇక్కడ ఇవ్వాల్సిన పైసలు అక్కడ సేవ్ చేశారు. ఆ 10,000 కోట్లు ఇచ్చారు. ఆ 10,000 కోట్లు మాయ అని చెప్తే మేము ఇవన్నీ ప్రాబ్లమ్స్కి క్వశ్చనే ఉండదు, మేము ఇట్లా బాధపడాల్సిన అవసరమే ఉండదు. ఏంటంటే మీరు ఇస్తున్నారు కానీ ఎంత అవసరం ఉందో అంత ఏదో నెట్టుకు రావడానికి ఇస్తున్నారు. మా కడుపు కూడా నిండేటట్టు చూడాలని చెప్పి మా బాధ. ఏంటంటే మీరు నెట్టుకెళ్ళే పరిస్థితి ఉన్నది కానీ మాకు కూడా ఆశ ఉంటుంది. మేము 26 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు, పిల్లల్ని చదివించుకునే పరిస్థితి తప్ప. మేము మా డిపార్ట్మెంట్లో 1,00,000 రూపాయలకు లోన్ పెట్టుకుంటారు. ప్రతి ఇయర్ 1,00,000 రూపాయలకు లోన్ పెట్టుకునే పరిస్థితి ఉంటుంది అక్కడ. అదే ఈ ఉండదు, పనికి తగ్గట్టు లేదు. అందుకే ఇప్పుడు గవర్నమెంట్లో కలిపితే ఏంటంటే ఉద్యోగస్తులతో సమాన వేతనం భరోసా ఉంటుంది, ఉద్యోగస్తులతో సమాన వేతనం వస్తుంది. మేము అప్పుడు అడగాల్సిన అవసరం ఉండదు, ప్రతిదానికి పోట్లాడే అవసరం ఉండదు. ఆర్టీసీలు ఎట్లా అంటే ప్రతిదానికి పోట్లాడితే కానీ ఇచ్చే పరిస్థితి లేదు, ప్రతిదానికి అడుక్కునే పరిస్థితి. ఈ అడుక్కునే పరిస్థితి తీసేయాలనే ఉద్దేశం. ఇంకోటి మాకు యూనియన్లు కూడా తీసేసారు. యూనియన్లు అనేది చాలా దారుణమైన విషయం, దాంట్లో ఒక్క రూపాయి ఖర్చు లేదు. అది చేయాలనుకుంటే రాత్రి చేయవచ్చు. అదొక్కటి ప్రాబ్లం ఉంది అని చెప్తారు. అదొక్కటి దాంతో ప్రాబ్లం ఏంటంటే డిపోలో చాలా సమస్యలు ఉన్నాయి. వర్కర్లకు ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలంటే ఇంతకుముందు నాయకులు ఉండేవాళ్ళు, ఆ నాయకులు పోయి మాట్లాడేవారు. మాకు జాబ్ సెక్యూరిటీ గైడ్లైన్స్ ఉంటుంది, ఆ గైడ్లైన్స్ ప్రకారం డిఎంలో పాటించేవారు. అంటే జాబ్ గైడ్లైన్స్ ఏముందో దాని ప్రకారం పనిష్మెంట్లు ఇచ్చేవారు. ఇప్పుడున్న డిఎంలు పనిష్మెంట్లు అనేది ఏ విధంగా ఇస్తున్నారో వాళ్ళకే తెలియదు, వాళ్ళ ఇష్టానుసారంగా ఇస్తున్నారు. మేము ఇప్పుడు అడిగే పరిస్థితి లేదు, లీడర్ లేరు, అడిగే పరిస్థితి లేదు, మేము అక్కడ పోయి మాట్లాడే పరిస్థితి లేదు. ఒకరోజు ఆబ్సెంట్ అయితే సంవత్సరం ఇంక్రిమెంట్ బ్యాక్ అంటాడు. ఒకరోజు ఈ చిన్న పనిష్మెంట్కి మాకు అసలు ఎటువంటి కౌన్సిలింగ్ తీసుకొని ఇచ్చిపెట్టాలని గైడ్లైన్స్ ఉంటుంది, దానికి సస్పెండ్ చేస్తున్నారు. అంటే వాళ్ళని అడిగే పరిస్థితి ఎవరికి లేదు. ఎవరైనా అడుగుతానికి వస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానికి తయారవుతున్నారు. కాబట్టి మాకు ఎట్టి పరిస్థితుల్లో యూనియన్లు ఫస్ట్, యూనియన్లు కూడా అంతే అవసరం. యూనియన్లు అంటే ఏదో నాయకులు వచ్చి మిమ్మల్ని ఏదో చేస్తారని కాదు, డిపో సమస్యలను చాలా సమస్యలు ఉన్నాయి, కింది లెవెల్లో ఈ సమస్యలు ఉన్నాయి. కాబట్టి వర్కర్ ఇంత ఉత్పొంగి ఇప్పుడు ఈడ ఏ నాయకులు మమ్మల్ని తీసుకురాలేదు. ప్రతి ఒక్క వర్కరే నాయకుల లెక్క తయారై సమ్మెకు వచ్చిండు. ఎందుకు వచ్చిండు అంటే డిపోలలో చిన్న కింది స్థాయిలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇటువంటి సమస్యలన్నీ మొత్తం ఒకేసారి ఉద్భవి ఈ దాకా రావడం జరిగింది. కావాలి ఇది సాల్వ్ చేస్తారని చెప్పి ఇది కూడా కోరుకుంటున్నాం.